హలో అండి. ఈరోజు గోంగూర చికెన్ బిర్యానీ చేసుకోవాలని చెప్పేసి చూసారా, పొద్దున్నే గోంగూర ఒలుచుకుంటున్నాను కూర్చొని. సో, ఇలా గోంగూరని ఉడకబెట్టుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో, ఇలా చూసారా, బాగా మగ్గిపోయింది కదా ఇది. సో, దీన్ని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాం. చికెన్ పీసెస్ వచ్చేసి నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ రైస్‌కి కేజీ చికెన్ అనమాట. దీనికి మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవడమేనండి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొద్దిగా ఉప్పు, పెరుగు, నూనె వేసుకొని బాగా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ నుంచి ముప్పావు గంట వరకు కొద్దిగా నానబెట్టుకోవాలి మూత పెట్టి, సరిపోతుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని, అదే బిర్యానీ గిన్నె పెట్టుకొని గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది బిర్యానీకి. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా రోస్ట్గా చూసారా, ఇలా ఎర్రగా వేగాలన్నమాట. అప్పుడే బిర్యానీ ఫ్లేవర్డ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. బిర్యానీకి అనేసరికి కొద్దిగా స్పెషల్గా అన్ని మసాలా ఐటమ్స్ తోటి మిక్సీ చేస్తానన్నమాట. దీని వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఈ మసాలాతో కలిపిన చికెన్ని వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. దీంట్లో వచ్చిన వాటరే దీనికి బాగా జ్యూసీగా చికెన్ ఉడకడానికి హెల్ప్ అవుతుందన్నమాట. మనం ఇంకే వాటర్ యాడ్ చేయనక్కర్లేదు. సో, ఈ వాటర్ సరిపోతుంది, చికెన్ నుంచి వచ్చిన వాటరే. ఇది వచ్చి బాస్మతి రైస్ నేను 1 అవర్ నానబెట్టుకున్నాను. అండ్ ఈ వాటర్ వచ్చేసి నేను సపరేట్ చేసేస్తున్నాను బాస్మతి రైస్ నుంచి. 1 అవర్ నానింది కదా, ఈ వాటర్లోని ఇంకా ఫ్లేవర్డ్గా రావడం కోసం నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈలోపు ఒక పక్క నుంచి ఈ చికెన్ కర్రీ అయితే బాగా దగ్గర పడుతుంది. వాటర్ అంతా అయిపోయి ఇలాగ నూనె బయటకు వచ్చిన తర్వాత గోంగూర ఏదైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకోవడమే. సో, చూసారా, చాలా బాగుంది కదా. నాకైతే బిర్యానీ వరకు ఆగాలనిపించడం లేదు. గోంగూర చికెన్ కర్రీ కూడా ఇంతేనండి. దీన్ని కొద్దిగా ఇంకా దగ్గరగా అయిన తర్వాత మసాలా వేసి దింపేసుకోవడమే. ఇక్కడ బిర్యానీ రైస్లోంచి వాటర్ తీసాం కదా, దీన్ని బాగా మరగబెట్టేసుకున్నాం అనమాట. సో, ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ. ఎప్పుడైనా మీరు ఫాస్ట్గా బిర్యానీ అయిపోవాలి అన్నప్పుడు ఈ వాటర్ని ఓ పక్క సైమల్టేనియస్గా ప్యారలల్గా వాటర్తో పాటు అదే కర్రీ ఓ పక్క అవుతుంటే ఓ పక్క వాటర్ని ఇలా మరగబెట్టుకున్నారనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూసారా, వెంటనే ఒక 5 మినిట్స్లో బాగా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అనమాట. సో, బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్ తర్వాత ఇగోండి ఇలా వస్తుందన్నమాట. కొద్దిగా రైస్ హాఫ్ కుక్ అయిపోతుంది, హాఫ్ టు 70% కుక్ అయిపోతుంది. ఈ టైంలో మనం ఇక్కడ కొత్తిమీర, పుదీనా బాగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుందండి ఫ్లేవరు. సో, ఇలా మూత పెట్టుకొని ఇంకా లాస్ట్లో దమ్కి అయిపోయేటప్పుడు కింద పెనం పెట్టుకుంటే మనకి చాలా బాగా ఉంటుందండి. కింద అడుగు పట్టదు అండ్ మెతుకులు చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. చూసారా, అయిపోయింది బిర్యానీ. ఇది ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా గోంగూర, అందుకని నేను లెమన్ ఎక్కువ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఒక హాఫ్ లెమన్ యాడ్ చేశాను, అంతేనండి. అయిపోయింది. చాలా అంటే చాలా ఫ్లేవర్డ్గా ఉంది రైస్ అయితే. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి గోంగూరతోటి చికెన్ బిర్యానీ. ఎప్పుడు రొటీన్గా ఉండే చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టి కొద్దిగా హెల్తీగా కూడా తినాలనిపించి ఇలాగా లీఫీ వెజిటేబుల్ని యాడ్ చేశాను. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుందండి. అసలు గోంగూర చికెన్ బిర్యానీ ఇంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదు. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి.